అధినేత చంద్రబాబు నాయుడుకు 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఓటములు, మరెన్నో విజయాలు, ప్రత్యర్థుల నుంచి ఎన్నో సవాళ్లు, విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ విజయాలతో పొంగిపోలేదు, ఓటములకు కుంగిపోలేదు, ప్రత్యర్థుల విమర్శలకు వెనకడుగే వేయలేదు. ప్రజలకు మంచి చేయాలన్న ఒకే ఒక్క లక్ష్యం, సంకల్పం చంద్రబాబును 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ప్రజానేతగా నిలిపింది. చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన నాటి నుంచి ప్రజా సంక్షేమం కోసం ఒక్కో అడుగు ముందుకేస్తూ వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి నేతకైనా అన్ని నమస్కారాలు ఎదురవుతాయి. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఒక రాజకీయ నేతలో అసలైన సామర్థ్యం బయటపడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం నుంచి ఎదురయ్యే రాజకీయ వ్యూహాలను ఎదుర్కోవడం మామూలు నేతలకు సాధ్యం కాదు. ప్రజల పక్షాన పోరాటాలు చేసే నేతలకు మాత్రమే అది సాధ్యమవుతుంది. అలాంటి వారిలో చంద్రబాబు ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు లాంటి నేతను చూసి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. కేసీఆర్ అంటే ఉద్యమ నేతగా ఎవరికైనా గుర్తుకొస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘకాలం ఉద్యమం చేసిన వారిలో కేసీఆర్ ఒకరు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి పలు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారు. వరుసగా రెండోసారి కూడా అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో కేసీఆర్ చెప్పిందే వేదంగా సాగింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ సీఎం పదవి కోల్పోయిన తర్వాత డీలా పడిపోయారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్కసారిగా ప్రతిపక్షంలోకి వెళ్లడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఓటమిని తట్టుకోలేకపోతున్నారని విస్పష్టంగా తెలిసిపోతోంది. పరాజయం తర్వాత హుందాగా ఓటమిని అంగీకరించి గెలిచిన పార్టీకి నూతన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపి రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించడం కనీస మర్యాద. కానీ కేసీఆర్ ఆ కనీస మర్యాదను కూడా పాటించలేదు. రహస్యంగా ప్రగతి భవన్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. గెలిచిన కాంగ్రెస్ పార్టీని నూతన సీఎం రేవంత్ ను అభినందించలేదు. గవర్నర్ ను కలిసి రాజీనామా కూడా సమర్పించలేదు. తన ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖ పంపించేసి అందరికి ముఖం చాటేశారు. ఇక ఇప్పుడు కనీసం అసెంబ్లీ సమావేశాలకు సైతం కేసీఆర్ హాజరు కాకపోవడం ఆయన ఒక్క ఓటమితో ఎలా డీలా పడిపోయారో అవగతమవుతోంది అని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి ముఖ్యమంత్రిగా 9 ఏళ్లు కొనసాగారు. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఇక 2009లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడంతో మరోసారి సీఎం గా వైఎస్ఆర్ బాధ్యతలు చేపట్టారు. ఈ 2 దఫాలుగా ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నప్పటికీ ఎక్కడా కుంగిపోలేదు. పార్టీ బలోపేతం కోసం తన్ను నమ్ముకున్న వారికి అండగా నిలుస్తూ ప్రజల పక్షాన అసెంబ్లీలో గళమెత్తారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఏపీలో అమరావతి రాజధాని కోసం విశేష కృషి చేశారు. ఏపీకి పలు కంపెనీలను తీసుకొచ్చారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. వైసీపీ అధికారంలోకి రావడంతో సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే అమరావతి ఏపీ రాజధాని కాదు అంటూ బాంబు పేల్చారు. దీనికి తోడు చంద్రబాబు కంటే జగన్ చాలా చిన్నవాడు. చంద్రబాబుకున్న రాజకీయ అనుభవంలో పావు వంతు కూడా జగన్ కు లేదు. అలా అని జగన్ నాకంటే చిన్నవాడు, నేను అసెంబ్లీకి వెళ్లి ప్రతిపక్షంలో జగన్ ముందు కూర్చోను అని అనలేదు. చంద్రబాబు లక్ష్యం ప్రజా సంక్షేమం, తను నమ్ముకున్న క్యాడర్ను కాపాడుకోవడం. ఇదే అసలైన ప్రజానేతకుండే అసలు సిసలైన లక్షణం. ప్రస్తుతం కేసీఆర్ ఈ విషయంలో చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాళ్లు వీళ్లు కాదు, స్వయంగా బీఆర్ఎస్ క్యాడరే అంటోంది. అధికారంలో ఉన్న సమయంలో సంతోషంగా ఎలా అయితే అసెంబ్లీకి వెళ్తామో, అధికారం కోల్పోయిన సందర్భంలోనూ అదే ఉత్సాహంతో అసెంబ్లీకి వెళ్లి అధికార పక్షాన్ని, ప్రజా సమస్యలపై నిలదీయడమే నిఖార్సైన రాజకీయ నేత లక్షణం. ఇక ఆ లక్షణాలు కేసీఆర్ లో ఇసుమంతైనా కనిపించడం లేదని బీఆర్ఎస్ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ విషయంలో కేసీఆర్ చంద్రబాబును చూసి నేర్చుకోవాలని అంటున్నాయి.